నీ జీవితంలో గుండెల్లో ఒకటి పెట్టుకొని నోటితో ఒకటి మాట్లాడడం నువ్వు ప్రారంభించావంటే నువ్వు సాతాను కబంధ హస్తాల్లో పడతావనే సంగతి వాస్తవం. రాసు పెట్టుకొని స్టాంప్ వేసి నేను సంతకం పెడతా. గుండెల్లో ఒకటి ఉంచుకొని, హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి నోటితో ఇంకొకటి మాట్లాడి అలవాటు చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? మీరెవరైనా సరే అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడుకోండి. వాటికి మించినవి ఏమైనా ఉంటే అవన్నీ సాతాను నుండి పుట్టాయి. సాతాను నుండి పుట్టాయి. రక్షించబడ్డాము, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, బైబిల్ కూడా చదివాము, మాకు బ్యాడ్జీలు కూడా ఇచ్చారు, పెన్లు కూడా ఇచ్చేశారు, అమ్మ ఇంకేముంది మా పరిస్థితి అని మీరు అనుకుంటున్నారేమో. కానీ లోపల ఒకటి బయటకు ఒకటి. హిమము వలె నీవు ప్రకాశించాలని, హిమములాగా నీవు తేట తెల్లగా పవిత్రపరచబడాలని, ఆ పవిత్రతని నీలో కోరుకుంటున్న దేవుడు చెప్తున్నాడు, నీ అంతరంగమందు దాచబడిన సంగతి ఏమీ ఉండకూడదు.